ఈ స్టోరీ వినండి. నలుగురు ఫ్రెండ్స్ కార్‌లో వెళ్తూ ఉంటే పోలీసులు జనరల్ చెకప్‌లో కార్‌ని ఆపారు. అయితే ఒక ఫ్రెండ్ దగ్గర గంజాయి ఉంది. ఒక 180 గ్రామ్స్ గంజాయి ఉంది. తనకు వీడ్ కొట్టే అలవాటును. సో, ఫైనల్‌గా వెహికల్ సీజ్ చేశారు. కేస్ బుక్ చేశారు. వీళ్ళెళ్ళిపోయారు. సో, వీళ్ళ తర్వాత ఏం చేశారంటే ఒక అడ్వొకేట్ దగ్గరికెళ్ళి సార్ ఇలా జరిగింది మాకని చెప్తే అతను ఒక సమ్ అమౌంట్ తీసుకొని నేను మొత్తం పేర్లు అవి తీయించేస్తాను. అంతా ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పి పంపించేసారు. వీళ్ళెళ్తున్నారు ప్రతిసారి అతను అదే చెప్తున్నాడు. ఆల్మోస్ట్ 2,00,000, 2.5 లాక్స్ వరకు తీసుకున్నాడండి ఇప్పటి వరకు. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది. సరే ఏంట్రా ఈ కేసు అని తీరా మేము చెక్ చేస్తే అసలు ఆ కేసు ట్రయల్ కోర్ట్‌కే వెళ్ళలేదు. జస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంతే. ఎందుకంటే ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటది. ఇక్కడ పోలీసులు సీజ్ చేసింది స్మాల్ క్వాంటిటీ. గంజాయి ఏంటంటే అప్ టు 1 కేజీ వరకు పొసెషన్‌లో దొరికితే జస్ట్ ఓ 6 మంత్స్ పనిష్మెంట్ ఉంటది. అది కూడా వెరీ వెరీ రేర్. రేరెస్ట్ ఆఫ్ రేర్ జరగదు. కన్విక్షనే ఉండదు. సమ్ రీహాబిలిటేషన్‌కి పంపిస్తారంటారు కోర్ట్ వదిలేస్తది. ఇక్కడ దొరికింది జస్ట్ 180 గ్రామ్స్. అంటే అది కరెక్ట్ అని అనట్లేదు. బట్ వీళ్ళు 2.5 లాక్స్ తీసుకొని మళ్ళీ మళ్ళీ తిప్పించుకునే అంత క్రైమ్ కూడా కాదు. జనరల్‌గా రీహాబిలిటేషన్‌కి పంపిస్తే సరిపోయిద్ది. వాళ్ళ కౌన్సెలింగ్ ఇచ్చి. ఈ చిన్న విషయం తెలియక పాపం వీళ్ళు ఆయనకి 2.5 లాక్స్ వరకు ఇచ్చారు. అతను ఏమంటున్నాడు గవర్నమెంట్ ఆఫీసులో మీ మీద చాలా సీరియస్‌గా ఉన్నాడు. మిమ్మల్ని జైలుకి పంపించే వరకు నిద్రపోయేటట్టు లేరని చెప్తున్నాడు. సో, ఇలాంటి అడ్వకేట్స్‌తో జాగ్రత్తగా ఉండండి. సో, మనం ఏం చేసామంటే ఇప్పుడు వీళ్ళు హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఏసుకున్నారు. సేయింగ్ దట్ అబ్యూజ్ చేస్తున్నారు ప్రాసెస్‌ని. స్మాల్ క్వాంటిటీ దొరికినా గానీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇలా తిప్పుతున్నారు అని చెప్తే కోర్ట్ ఫైనల్‌గా ఆ కేస్‌ని కొట్టేసింది. బికాజ్ ప్రొసీజరల్ ల్యాప్స్ అనేది ఉండకూడదు. అబ్యూజ్ చేయకూడదు ప్రాసెస్‌ని. ఓకే. సో, అందుకని ఇలా మీకేమైనా ఇష్యూస్ ఉంటే లీగల్‌గా ఒక అడ్వైస్ ఏమన్నా కావాలి అంటే కింద అడ్వైస్ అని కామెంట్ చేయండి. నేనే రీచ్ అవుట్ అవుతాను. ఫ్రీగానే ఇక్కడ డబ్బులు అదేం లేదు. జస్ట్ ఇది అవేర్‌నెస్ కోసం పెట్టిన ఛానల్. సో, ఎలా చేస్తే బావుంటదని గైడెన్స్ ఇస్తాను అంతే. మన ఛానల్ ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.